సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని వరంగల్ జిల్లా ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ మైదం రాజు అన్నారు. వరంగల్ జిల్లా గీస్కొండ మండలం ఎల్కుర్తి హవేలి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆయుష్ డిపార్ట్మెంట్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ మైదం రాజు ఆధ్వర్యంలో మంగళవారం నాడు యోగా వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సౌజన్య, మాజీ సర్పంచ్ జయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, డాక్టర్ కూరపాటి రమేష్, గీస్కొండ ప్రాథమిక వైద్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవతి, ప్రముఖ యోగా మాస్టర్ బొలిశెట్టి కమలాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ప్రధాన వీధులలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆనందంగా ఎక్కువ జీవితకాలం బతకడానికి ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని అన్నారు. విలేజ్ యోగా ఇన్స్ట్రక్టర్ ద్వారా అందరూ యోగా నేర్చుకొని బీపీ, షుగర్, మానసిక సమస్యలు, పక్షవాతం తదితర వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ నెల జూన్ 21న జరగబోయే ప్రపంచ యోగా డేను విజయవంతం చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేష్, శంకర్, ఫార్మసిస్ట్ రవీందర్, రజిత, మేఘన, ఆశా వర్కర్లు విజయరాణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మేడము రైట్స్ ఇచ్చారు, నాకు ఒక అధికారంగా ఉన్నాను. అదేవిధంగా మన ఎల్కుర్తి హవేలి మెడికల్ ఆఫీసర్ని మైదం రాజు నాకు మీ అందరికీ చూపిస్తుంది. మరి ఈ రకంగా మీ విలేజ్ వాళ్ళందరికీ ప్రోత్సహించి నాకు ఈ రకంగా అండదండలు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. మరి ఈ క్యాంపులు చేసి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆసనాలు చేయాలని భయపడిన అవసరం లేదు. నిలబడి చేయవచ్చు, కూర్చొని చేయవచ్చు, చేతులతో చేయవచ్చు. ఉదాహరణకి చక్కటి శ్వాస తీసుకోవాలి. ఉదయం మార్నింగ్ లేవగానే బ్రహ్మముహూర్తం 4:15 నుంచి 5:15 వరకు బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వారికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడు ఉదయించక ముందే మనం లేవాలి. లేచిన వాళ్ళకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్లు కాస్త మనం 1 లీటర్ నీరు తాగినట్టయితే మన మలబద్ధకం ఉండదు, సర్వ రోగాలు నివారణ అవుతాయి. దాంతో చక్కగా మన ఆరోగ్యం కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకి శ్వాస తీసుకోవాలి, చక్కటి గాలి తీసుకోవాలి, చక్కటి మంచినీళ్ళు తీసుకోవాలి. తర్వాత ఉదయం లేకనే ధ్యానం చేయాలి. ఆసనాలు చేయకుండా వాళ్ళు ధ్యానం చేయవచ్చు, లేదా ప్రాణాయామం చేయవచ్చు. చిన్న చిన్న సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాం. ఉదాహరణకి ధ్యానం చేసినట్టయితే, చక్కటి ధ్యానం చేసినట్టయితే మనం నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు కూడా మనం చక్కగా జీవించడానికి ఉపయోగపడుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నిమిషానికి 15 నుంచి 18 శ్వాసలు తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నది 15 నుంచి 18 శ్వాసలు తీసుకున్నట్టయితే మనం 100 సంవత్సరాలు గ్యారంటీగా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంది. అదే కుక్క ఉన్నదనుకోండి, నిమిషానికి 30 సార్లు తీసుకుంటుంది. కుక్క జీవితం 25 సంవత్సరాలు మాత్రమే. తాబేలు జీవితం 400 సంవత్సరాలు. అది నిమిషానికి 4 సార్లు మాత్రమే శ్వాసలు తీసుకుని మనిషి మాత్రం 15 నుంచి 18 సార్లు తీసుకుంటే 100 సంవత్సరాలు బతుకుతుంది. కానీ ఈ రోజులలో మనకి ఈ ఒత్తిడి వల్ల ఏం చేస్తుందంటే శ్వాస 18 దాటి 25 దాకా పోతుంది. 25 దాటింది అనుకోండి శ్వాసలు మనకు 100 సంవత్సరాలు కాదు, 60-50 పడుతున్నాం. కాబట్టి శ్వాస మీద చక్కటి గాలి తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే మనం నిమిషానికి 15 నుంచి 18 శ్వాస తీసుకుంటే 100 సంవత్సరాలు బతుకుతాం. డాక్టర్ దగ్గరికి పోతాం, శ్రద్ధకు పెట్టి ఏమంటాడు సారు డాక్టర్ గారు, గాలి పీల్చుకోండి వదలండి అంటాడు కదా. అప్పుడే మనకు సగం ఆరోగ్యం కలుగుతుంది. దాంతో ఆరోగ్యం పొందుతాం. అప్పుడే డాక్టర్ చక్కగా చెక్ చేసి మనకు మెడిసిన్ రాసిస్తాం. మన ఉదాహరణకి ఇప్పుడు కొన్ని చెప్తాను, శ్వాస ఏ విధంగా తీసుకోవాలి. మీకు వీలైతే మీకు కూడా చేయండి. నిలబడి ఇది కొత్త ప్రాణాయామం. యోగా చేయండి, యోగా చేయండి. ఇంటర్నేషనల్ యోగా డేను విజయవంతం చేద్దాం. ఇంటర్నేషనల్ యోగా డేను విజయవంతం చేయండి. ఇంటర్నేషనల్ యోగా డేను విజయవంతం చేయండి.